ఇది ఎవడో అతిథులు కాదు. ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు త్రిసభ్య కమిటీ, ఇప్పుడు భారత రాజ్యాంగం పొడుపు వృత్తి చేస్తున్న ఆడపిల్లలకు కూడా పొరపాటునో గ్రహపాటునో నన్ను నా ఇష్టం లేకుండా ఎవడన్నా అనుభవిస్తే అది చట్టరీత్యా నేరం. ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్. మొన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన వెరిడిక్ట్స్ ఆర్ ఆల్సో వెరీ క్లియర్. ఇష్టమై సహజీవనం చేసినా, సంసారం చేసినా, లేకపోతే వాళ్ళు ఒకరితో ఒకరు మ్యారిటల్ రిలేషన్స్ లో ఉండి కూడా ఇమ్మారిటల్ రిలేషన్స్ ని జస్టిఫై చేస్తూ సుప్రీంకోర్టు వెరిడిక్ట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను అంటుంది, మీరు ఇవాళ త్రిసభ్య కమిటీ వేశారు, ఓకే, అది పార్టీ అంతర్గత విషయం. ఏది ఆయన సస్పెండ్ చేయాలా, లేకపోతే ఆయన రైట్ రాంగా, ఇవన్నీ పక్కతిద్దాం. కానీ ఇవాళ సభ్య సమాజంలో ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మార్కెట్లో ఎవడో ఒక పిచ్చి పని చేస్తే వాళ్ళకి తెలిసిన 10 మంది 3 వ్యక్తులతో వీడు మంచోడో లేకపోతే చెడ్డడో కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చడానికి 1 వీక్ వెసులుబాటు తీసుకోవడానికి ఎవరికైనా ఉంటుందా? ఫస్ట్ అది మాట్లాడదాం. ప్రభుత్వాలు పక్కతిద్దాం. ఇన్ జనరల్ ఎమ్మెల్యేలు ఎంపీ లేకపోతే ఏమైనా మానవతా శక్తులు అవుతారా అంటే నాకు తెలిసినంత వరకు గోరంట్ల మాధవ్ విషయంలో వాడు చేసిన పనికిమాలిన పనికి ఇవాళకి కూడా సమాజం తలదించుకునే ఎన్నో డిబేట్లు మనం మాడడం కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లే. ఇవాళ ఇతను చేసిన పని ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్ గారు చేసింది కూడా సమాజం తలదించుకునే పని. నేను ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆదిమూలం గారితో మొదలైన దగ్గర గుంటూరు నజీరు, ఆ తర్వాత శ్రీకాకుళంలో కోన రవికుమార్ గారు, విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్యే పిఏ, ఇవన్నీ ఒక సీరియస్ ఆఫ్ అఫెన్సెస్ లాగా ఏంటిది? పోనీ ఇవన్నిటికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్ల పక్క కళ్ళు ఎత్తి చూడాలన్నా సరే ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. ఇలాంటి చెప్పిన దగ్గర ఈ రోజుకి 18-19 నెలలు ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒకసారి చెప్పానండి. ఎందుకంటే ఏ విధమైన చర్యలైనా మీరు ఆన్ అగ్రిగేట్ ఈ ఎమ్మెల్యేల క్రానికల్ ఆర్డర్లో మీరు చూస్తే ఒక ఎమ్మెల్యే గారు నాకు అగ్రిగేట్ 5 కోట్లు నాకు లంచాల రూపంలో వస్తే నేను సేవా తత్పరతను ప్రదర్శించుకుంటున్నాను దగ్గర ఈ క్రానికల్ ఆర్డర్లో 21 మంది గెలిచిన ఎమ్మెల్యేలో ఎంతమంది స్ట్రైక్ రేట్స్ లో నెగిటివ్ ప్రాస్పెక్ట్స్ లో ఉన్నారో సార్ చూడమనండి. మోర్ ఓవర్ ఇవాళ ఇవన్నీ మాట్లాడుతూ ఇదే చట్ట పరిధిలో ఇదే ఇందాక వంశీ గారు మాట్లాడుతూ అనంతబాబుకి 113 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది నాకు తెలిసి, నాట్ రాంగ్. చట్ట పరిధిలోకి తీసుకోబడ్డాడు. పార్టీ అతను సస్పెండ్ చేసిందో లేదో, పార్టీ వెళ్ళి బొర్ర ఎత్తుకుని తిరుగుతుందో అది నాకు మీకు సంబంధమైన విషయం ఇన్ ద జ్యురిడిక్షన్ ఆఫ్. అలాగే అమ్మటి రాంబాబు గారు సంబరాలకి డాన్సులు చేయడం అన్నీ ఒక ఎత్తి అయితే, ఒక ఎమ్మెల్యే గారు ఒక మినిస్టర్ గారు పిఏలు వాళ్ళు ప్రదర్శించిన ఆడపిల్లల పట్ల భాష. మూడోది ఇవాళ సమాజంలో ఒక డెకరం ఉంటుంది ఆడవాళ్ళని ఎలా గౌరవించాలన్న దగ్గర. వీళ్ళే చేసి అదే పని చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నారన్న దగ్గర నాలాంటి విశ్లేషకుడు మీలాంటి జర్నలిస్టు మనం మాట్లాడలేని విషయాలు కదా. ఇవాళ ఇదే పోలీస్ పర్వ్యూలో ఇదే అరవ శ్రీధర్ గారిది రైటో రాంగో క్రానికల్ ఆర్డర్లో గౌరవ న్యాయస్థానంలో ఆయన సత్యశీలుడిగా ఎస్టాబ్లిష్ చేసి బయటకు వదిలితే మీరు నేను చెప్పినవన్నీ ఒప్పుకోను. ఇప్పుడు వాళ్ళ త్రిసభ్య కమిటీ వాళ్ళ పార్టీకి సంబంధించింది. నిజంగా గౌరవ శివశంకర్ గారు ఉన్నారు, ఆయన మీద మాకు గౌరవం ఉంది. కానీ శివశంకర్ గారి కన్నా ఓ టీసీ వరుణని అతనికి ఇచ్చారు, చిన్నపిల్లడు అతను, నా కళ్ళ ముందు పెరిగిన కుర్రాడు అతను. సో ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు వీళ్ళలో అంతంత క్రెడెన్షియల్స్ అంటే ఆ లక్ష్మీకాంత్ గారు చెప్పిన క్రానికల్ ఆర్డర్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. ఇవాళ నాకు కావాల్సిన విషయం ఏంటంటే గౌరవ న్యాయస్థానం పరిధిలో పరుపూర్తి చేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించే విధానం వేరైనప్పుడు, ఇవాళ లక్ష్మీకాంత్ గారు చెప్పిన క్రానికల్ ఆర్డర్లో ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైనా అవనండి, దట్స్ నాట్ మై బిజినెస్ అట్ ఆల్. కానీ ఇవాళ ఆవిడకి నా మీద మానభంగం జరిగింది, నా అనుమతి లేకుండా నా మీద అత్యాచారం చేయబడ్డాను, ఒక 5 సార్లు నాకు అబార్షన్స్ చేయబడ్డాయి, వీటి మీద పోలీస్ చర్యలు కావాలి. లేదా గౌరవ న్యాయస్థానం ఇది తప్పు, ఈ క్రానికల్ ఆర్డర్లో ఇవి ఎప్పుడు జరగలేదని చెప్తే ఎస్ ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇక్కడ నాకు అంటుంది ఏంటంటే పార్టీ అతను సస్పెండ్ చేయొచ్చు, సస్పెండ్ చేయకపోవచ్చు, లేదా అతను రైట్ అవ్వచ్చు. కానీ వాళ్ళ చట్ట పరిధిలో లేకుండా థర్డ్ మ్యాన్ సెటిల్మెంట్ హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? ఇదేనా మన ఆడపిల్లకి మనం ఇచ్చే రక్షణ? ఇవాళ మహిళా కమిషన్ వంశీ గారు బాగా చెప్పారు, మహిళా కమిషన్ వాళ్ళు ప్రతిస్పందించింది. కానీ దాన్ని చట్ట పరిధిలోకి తీసుకొచ్చిందా? ఆవిడ మహిళా కమిషన్ గా ఆవిడకి న్యాయం చేయొచ్చు, లేదా ఆ కమిటీ ముందు తీసుకొచ్చి ఆవిడ నిజమైన విధానాన్ని చేయొచ్చు. కానీ దీనికన్నా ప్రికాషనరీగా ఆయన అరెస్ట్ చేయడమో లేకపోతే ఈవిని కస్టడీలోకి తీసుకుని, ఎందుకంటే ఆవిడ నాకు భయంగా ఉంది, నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్తుంది, నాకు ప్రాణహాని కూడా ఉందని. అలాంటప్పుడు ఒక టెరిటరీలో ఒక పోలీస్ ప్రొటెక్షన్స్ తో ఆవిడ ఏమైనా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇవేవి జరగనప్పుడు ఏ ప్రాతిపదికన వీటిని పరిగణలోకి తీసుకోవాలి? సో వీటిలన్నీ ఒక ఎత్తి అయితే, ఇవాళ ఈ రోజు ఒక ముచ్చుమరిలో జరిగిన ఒక ఘటన, ఆ ఆడపిల్ల ఇంకా చిన్న పాప ఇంకా దొరకలేదు. తర్వాత కడప పరిసర ప్రాంతాల్లో మహానాడు తర్వాత ఒక ఆడపిల్ల మీద జరిగిన అఘాయిత్యాలు, తర్వాత అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఓ 13 మంది ఒక అభంశుభం తెలియని మానసిక స్థితి సరిగ్గా లేని అమ్మాయి మీద జరిగిన దాష్టికాలకి ఇవాళ ఎక్కడ న్యాయం జరుగుతుంది? సో ఆడపిల్లల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర, ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను కూటమి ప్రభుత్వాన్ని నేను కంపేర్ చేయడానికి బీటాలు మాట్లాడేది మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఆడపిల్ల ఏమండి వరం గారు నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది, అట్లీస్ట్ కన్సెన్సస్ ఆర్ టోటలీ డిఫరెంట్ అనుకున్నా, కన్సర్నే లేదు, అట్లీస్ట్ దీని మీద ప్రతిస్పందన లేదు. ప్రతిస్పందన అన్నది ప్రైమా ఫేజ్ గా పార్టీ కార్యక్రమాలు ఏముంటాయి? అతను నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకి ఆయన ఎమ్మెల్యే, ఇవాళ మనకి రీకాల్ సిస్టమ్ కూడా లేదు. ఫర్ ఇన్స్టెంట్ ఆయన పొరపాటు జరిగింది అనుకోండి సార్, ఆయన మాయితే శిక్షారుడు జైల్లో పెట్టారు అనుకోండి, రీకాల్ సిస్టమ్ లేదు,
5 సంవత్సరాల దాకా ఆయన ఎమ్మెల్యే అక్కడ. ఆయన ఏ ప్రాతిపదికన మనం కన్సిడర్ చేయాలి? ఇప్పుడు రేపు పొద్దున్న ఈ కూటమి ప్రభుత్వం నిజంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిక్కచ్చిగా అమ్మాయికి న్యాయం చేసే కార్యక్రమంలో ఒకవేళ ఆయన కనుక నిజంగా దోషి అని తేలిన తర్వాత ఆయన కనుక జైలు శిక్ష ఉంటే 5 సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకుండా నిశ్చయిస్తే ఎవరు ఇన్ఛార్జ్ మంత్రులు లేకపోతే డెప్యుటేషన్ మీద ఉన్న వాళ్ళు జడ్పీ చైర్మన్ లో కార్పొరేషన్ లో చేసుకుని తిరగాలి. సో ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి చాటుకునే దగ్గర ప్రతి దానికి కాంప్రమైజ్. ఆ వనజాక్షి గారి ఎంఆర్ఓ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఆదిమూలం గారిది కూడా కాంప్రమైజ్. ఆఖరి కిరణ్ రాయల్ది కూడా కాంప్రమైజ్. ఓకే, ఇవాళ లక్ష్మీకాంత్ గారికి ఆయన అడుగుతున్నా, కిరణ్ రాయల్ గారికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని లెటర్ ఇచ్చారు. తర్వాత ఏదైనా ఒక ప్రెస్ నోట్ కానీ ఏదైనా మీ పార్టీ దగ్గర నుంచి కిరణ్ రాయల్ కెన్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ ఉందా? ఇట్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ పార్టీ సెటిల్మెంటే కదా. న్యాయస్థాయి పరిధిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ కాంప్రమైజ్ అయింది. కాంప్రమైజింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇది కాదు కదా. ఇవాళ మీకే లక్ష్మీకాంత్ గారు పొరపాటున మీకో వంశీకో నాకో చిన్నప్పరెడ్డి గారికి ఇలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు ఎవరో కమిటీతో త్రూగా మనకి పాసిఫికేషన్స్ అయిపోతాయంటే చెప్పమని నాకే అభ్యంతరం లేదు. కానీ చట్ట పరిధిలో న్యాయస్థాన పరిధిలో రాజ్యాంగానికి బొద్దులే ఉన్న మన అందరికీ కూడా ఖచ్చితంగా రాజ్యాంగం ఏ విధమైన బిఎన్ఎస్ చట్టాలు, ఇప్పుడు గతంలో అంటే ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు ఏ విధంగా అట్రిబ్యూట్ అవుతాయి ఖచ్చితంగా దానికి ఆపాదించుకుని మనం అనుభవించవలసిందే శిక్ష. అంటిల్ ఐ నాట్ బీన్ ప్రూవ్డ్ ఈజ్ నాట్ గిల్టీ అని చెప్పి దాకా నీ శిక్ష అర్హునే. అది రిమైండ్ అనండి వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ యాస్. అండ్ బేసికలీ విల్ బి కెప్ట్ ఇన్ ద ప్రిజన్. నిజంగా దీని మీద నిజాలు తేలక ముందే బెయిల్ ఇచ్చి బయటకు ఉండి విచారణ కంటిన్యూ అవుతుంది అనుకోండి, వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. కానీ ఇక్కడ త్రిసభ్య కమిటీ అనేది ఒక హైపోథికల్ ఈక్వేషన్, ఒక పార్టీ అంతర్గత వ్యవహారం. అతన్ని పార్టీలో ఉంచుకోవడానికో సస్పెండ్ చేయడానికో ఇది కాదు కదా మాకు కావాల్సింది. సమాజంలో సమాజ హితానికి తగ్గట్టుగా ఆయన దగ్గర నుంచి ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తో ఆయన స్వచ్ఛందంగా ఎందుకంటే ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే గారు అమ్మగారు కూడా ప్రతిస్పందించి కంప్లైంట్ దాకా వెళ్ళారు. అంటే అంట్లేదన్న అమ్మాయి తన ఇంటికి వస్తుందో లేకపోతే అబ్బాయిని ఇబ్బంది పెడుతుందో ఇలాంటివన్నీ క్రానికల్ ఆర్డర్ లో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్నప్పుడు ఆన్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ బేసిస్ వీ కెన్ గివ్ క్యారెక్టర్ అసాసినేషన్ టు దట్ లేడీ. ఆయన ఇంటికి వెళ్ళడం లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళడం ఇది ఆల్ ప్రూవెన్ ఎస్టాబ్లిష్. ఇవన్నీ కరెక్ట్ అని ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇవాళ క్యారెక్టర్ ని మనం ఏదో మనకు నచ్చిన లక్ష్మీకాంత్ గారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఆయన దగ్గర ఉన్నంత చదివారు. ఎందుకంటే పార్టీ వ్యక్తి అతను, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ఏ కెపాసిటీతో మనం